ఇక ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని పేపర్లు ఉంటాయి అని అంటే 9 పేపర్లు ఉంటాయి. ఎన్ని పేపర్లు అంటే 9 పేపర్లు ఉంటాయి. క్వశ్చన్ పేపరు ఇందులో ఉంటుందంటే నాన్న తెలుగు లేదా హిందీ మీడియంలో ఉంటుంది. మనం ఆన్సర్లు అయితే మాత్రం తెలుగులో రాసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ మాత్రం కేవలం ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. అలాగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎస్ఏ క్వశ్చన్స్ అయి ఉంటాయి మ్యాక్సిమం. ఇప్పుడు మనం ప్రిలిమినరీలో చూసినప్పుడు అన్ని క్వశ్చన్లు ఏ క్వశ్చన్లు అంటే ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, కానీ ఇక్కడ మాత్రం ఏ క్వశ్చన్లు అంటే ఎస్ఏ క్వశ్చన్స్ అంటే వ్యాస రూప సమాధాన ప్రశ్నలు. ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా క్వశ్చన్ పేపరు అనేది ఇంగ్లీష్లోను హిందీలోనూ ఉంటుంది. మనం ఆన్సర్లు మాత్రం ఇందులో రాసుకోవచ్చు. అంటే మనకి కావాలంటే మనం ఇంగ్లీష్ లేదా హిందీలో రాసుకోవచ్చు, లేదా మన తెలుగులో కూడా మనం రాసుకోవాలి అంటే రాసుకోవచ్చు నాన్న. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయని చెప్పుకున్నాం, 9 పేపర్లు ఉంటాయి. మొత్తానికి మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయంటే నాన్న 9 పేపర్లు ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మనకి 9 పేపర్లని ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఉండే పేపర్ ఏంటంటే నాన్న దాన్ని పేపర్ ఏ అని పిలుస్తాం. సెకండ్ ఉండే పేపర్ని పేపర్ బి అని పిలుస్తాం. పేపర్ ఏ మరియు పేపర్ బి, వీటిని పేపర్ ఏ పేపర్ బి అని ఎందుకు అన్నామో కూడా మనకు చెప్తాను. అయితే తర్వాత వచ్చేసి పేపర్ 1, తర్వాత పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, అలాగే పేపర్ 7. ఒకసారి చూడండి అన్న, ఇక్కడ పేపర్ 7 వరకు 7 పేపర్లు, ఇక్కడేమో పేపర్ ఏ మరియు పేపర్ బి. మొత్తం ఎన్ని పేపర్లు అంటే మెయిన్స్కి సంబంధించి 9 పేపర్లు సరిపోయినాయి. అయితే పేపర్ ఏ ఏంటంటే నాన్న ఇండియన్ లాంగ్వేజ్, ఏదైనా ఇండియన్ లాంగ్వేజ్ మీద మనం ఎగ్జామ్ రాయాలి. సో పేపర్ ఏ ఏంటనంటే ఇండియన్ లాంగ్వేజ్. పేపర్ బి ఏంటంటే ఇంగ్లీష్. అలాగే పేపర్ 1 ఏంటంటే ఎస్ఏ. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే నాన్న పేపర్ 1 ఏంటంటే ఇదే ఎస్ఏ. తర్వాత పేపర్ 2నే ఏమని పిలుస్తామంటే జనరల్ స్టడీస్ 1 అని పిలుస్తాం. జనరల్ స్టడీస్ 1 GS 1 అంటాం. పేపర్ 3ని GS 2 అంటాం. GS 3 అలాగే GS 4. అలాగే ఇక్కడ పేపర్ 6ని ఆప్షనల్ 1 అంటాం. పేపర్ 7ని ఆప్షనల్ 2 అని పిలుస్తాం. ఒకసారి చూడండి అన్న, మనకి మొత్తం ఎన్ని పేపర్లు అంటే 9 పేపర్లు. ఆ 9 పేపర్లకి సంబంధించి 2 లాంగ్వేజ్లకు సంబంధించినవి, ఒకటేమో ఇండియన్ లాంగ్వేజ్, మరొకటేమో ఇంగ్లీష్కి సంబంధించి. ఇక మరొక పేపర్ ఏమో ఎస్ఏ. అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి ఎన్ని పేపర్లు ఉన్నాయి అంటే 4 పేపర్లు ఉన్నాయి జనరల్ స్టడీస్కి సంబంధించి. ఇక్కడ లాంగ్వేజెస్కి సంబంధించి ఎన్ని పేపర్లు ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి. ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి ఎన్ని పేపర్లు ఉన్నాయంటే 4 పేపర్లు ఉన్నాయి. అలాగే ఆప్షనల్ పేపర్లు ఎన్ని ఉన్నాయంటే నన్న 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కసారి చూసినట్లయితే మనకి పేపర్ ఏ నుంచి ఇక్కడ పేపర్ 5 వరకు ఈ 7 పేపర్లు కూడా అందరికీ కామన్గా జరుగుతాయి. ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్టుల విషయంలో హిందీ కానీ, హిస్టరీ కానీ, తెలుగు లిటరేచర్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సైకాలజీ కానీ, జియాలజీ కానీ, ఇలా యూపీఎస్సీ వాడు ఏదైతే సబ్జెక్టులు ఇచ్చాడో ఆ సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టుని మనం అదనంగా రాయాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ఆస్పిరెంట్ని అనుకోండి, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి నేను మ్యాథ్స్ తీసుకోవచ్చు. లేదు నేను హిస్టరీ స్టూడెంట్ని అనుకోండి, నేను ఆర్ట్స్ స్టూడెంట్ని అయితే నేను ఆప్షనల్గా హిస్టరీ తీసుకోవచ్చు. లేదు నేను డిగ్రీలో స్పెషల్ తెలుగు చదివినట్లయితే నాకు స్పెషల్ తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక నేను స్పెషల్ తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు. అలా అని చెప్పి మనకు డిగ్రీలో ఉండే సబ్జెక్టుల్లో ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఒకటి అయి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను ఎంపీసీ చదివాను అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివాను అనుకోండి, నేను ఇక్కడికి వచ్చేసి తెలుగు లిటరేచర్ చక్కగా తీసుకోవచ్చు. మనం తీసుకునే ఆప్షనల్ సబ్జెక్టు అనేది మన డిగ్రీ సబ్జెక్టుల్లో ఒకటి అయి ఉండాల్సిన అవసరము అనేది లేదు. నీకు నచ్చిన ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు తీసుకోవచ్చు. అది సైకాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లేదా సైన్స్ కావచ్చు, సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, ఆర్ట్స్ సబ్జెక్ట్ కావచ్చు. సో ఇది ఆప్షనల్ పేపర్కి సంబంధించి.
ఇక మళ్ళీ ఫస్ట్కి వస్తే కనుక ఇండియన్ లాంగ్వేజ్, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి భాషల్లో 22 భాషల్లో మనం ఒక భాషను ఎంచుకొని ఆ భాషలో మనకి భాషా సామర్థ్యాన్ని నిర్ణయించడము అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను తెలుగుకి చెందినవాను కాబట్టి నేను ఏ పేపర్ రాయాలంటే నాన్న తెలుగు రాస్తాను. అయితే తెలుగుకి చెందినవాను కాబట్టి తెలుగు రాయ అవసరం లేదు. నాకు తమిళ్ వచ్చు, నాకు తెలుగు కంటే తమిళ్ బాగా వచ్చు అనుకుంటే నేను తమిళే రాయొచ్చు, అది నా ఇష్టం. మొత్తానికి ఇంగ్లీషు కాకుండా ఏదో ఒక భారతీయ భాషలో కూడా మనకి ప్రావీణ్యత ఉండాలి కాబట్టి ఆ పేపర్ కూడా మాకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు తమిళియన్స్ అందరూ తమిళ్ రాసుకుంటారు జనరల్గా. లేదు ఒకటి తమిళ అబ్బాయి ఉన్నాడు, వాడు ఆంధ్ర ప్రాంతంలో పెరిగాడు, తమిళ్ కంటే తెలుగే బాగా వచ్చు అనుకోండి, తెలుగు బాగా రాసుకుంటాడు, అది ఆయన ఇష్టం. మాతృభాషలోనే రాయాలన్న రూలు కూడా లేదు. ఇక ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, తెలుగు రాస్తాను. ఇక ఇంగ్లీషు అందరూ కామన్గా రాయాల్సిందే. తెలుగు పేపరు అనేది తెలుగులో ఉంటుంది, దీని సమాధానాలు కూడా తెలుగులో రాస్తాం. ఇంగ్లీష్ పేపరు అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, దీని సమాధానాలు కూడా ఇంగ్లీష్లో రాస్తాం. అయితే ఇక్కడ నుంచి పేపర్ 1 నుంచి పేపర్ 7 వరకు ఏవైతే పేపర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లేదా హిందీలో జరుగుతాయి. అలాగే మనం ఆన్సర్లు అనేవి తెలుగులో రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఆప్షనల్ పేపరు అనేది నేను తెలుగు లిటరేచర్ తీసుకున్నాను అనుకోండి, తెలుగు లిటరేచర్ పేపర్ ఇంగ్లీష్లోనే హిందీలోనే ఉండదుగా, తెలుగులోనే ఉంటుంది. సో ఇక్కడ తెలుగు లిటరేచర్ తీసుకుంటే లాంగ్వేజీలకు సంబంధించి ఆ లాంగ్వేజ్లోనే ఆప్షనల్ సబ్జెక్టులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మనం ఆన్సర్లు కూడా అందులోనే రాస్తాం. కానీ ఇక్కడి నుంచి పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు కూడా క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటుంది. మనకు నచ్చిన భాషలో, అంటే మనం మెయిన్స్ని ఏ భాషలో రాద్దాం అనుకుంటున్నామో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడే చెప్పేశాం కాబట్టి ఇక్కడ అలా రాస్తామన్నమాట. ఇప్పుడు నేను సివిల్స్ని తెలుగులో రాయాలి అనుకుంటున్నాను ఇక్కడ దీనికి సంబంధించి నేను ఏం చేస్తాను అంటే ఈ పేపర్లకు సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లేదా హిందీలోనే ఉంటుంది. కానీ నేను ఆన్సర్లు ఎందులో రాస్తానంటే తెలుగులో రాస్తాను, తెలుగులో రాస్తాను. కాబట్టి నాన్న మనం ఇంగ్లీష్ గురించి భయపడాల్సింది ఎక్కడంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో 2 పేపర్లు కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, అలాగే ఇక్కడ క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. కానీ ఆన్సర్లు మాత్రం ఇందులో రాసుకోవచ్చు, నీకు నచ్చితే నువ్వు తెలుగులోనే రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆప్షనల్గా హిస్టరీ సబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి, హిస్టరీ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లేదా హిందీలో వస్తుంది. కానీ నేను ఆ హిస్టరీకి సంబంధించి నేను ఆన్సర్లు రాసుకోవాలి అనుకుంటే తెలుగులో రాసుకోవచ్చు, అది నా ఇష్టం. సో ఇక్కడ పెద్ద వెసులుబాటు ఏంటంటే నాన్న మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపరు అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. మన ఆన్సర్లు రాయాలి అనుకుంటే మనకి ఇంగ్లీష్ వచ్చు అనుకుంటే ఇంగ్లీష్లోనే రాయొచ్చు, లేదు సార్ మాకు తెలుగు వచ్చు అంటే మన ఆన్సర్లు మాత్రం తెలుగులో రాసుకోవచ్చు నాన్న. ఇది మెయిన్స్కి సంబంధించి. అయితే ఒకసారి చూసినట్టయితే ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ అన్నాం కాబట్టి మనకు నచ్చిన ఇండియన్ లాంగ్వేజ్ గురించి లాంగ్వేజ్లో ఒక ఎగ్జామ్ పేపర్ అనేది రాస్తాం. అంటే ఆ భాషలో మన భాషా ప్రావీణ్యత ఎలా ఉంది, మన ప్రొఫిషియన్సీ ఏ విధంగా ఉందని చెప్పి. అలా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఇక ఎస్ఏకి సంబంధించి దేని నుంచైనా అడుగుతాడు, దీనికి సిలబస్ ఇదే అనే పర్టికులర్ అయితే ఉండదు, దేని నుంచైనా వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు నాన్న, అదే ఎస్ఏ పేపర్. ఇక తర్వాత వచ్చేసి జిఎస్ పేపర్లు. ఇక జిఎస్ పేపర్ల గురించి చూస్తే GS1 అనేది జియోగ్రఫీ అండ్ హిస్టరీకి సంబంధించింది, GS2 అనేది పాలిటీకి సంబంధించింది, GS3 అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, GS4 అనేది ఎథిక్స్కి సంబంధించింది. సో చూడనన్న మనకి మెయిన్స్లో మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి అంటే 9 పేపర్లు ఉన్నాయి. 9 పేపర్లోని మనకి ఏ మీడియంలో వస్తాయంటే ఇంగ్లీష్ లేదా హిందీలో వస్తాయి. లాంగ్వేజ్లు అయితే ఆయా లాంగ్వేజ్లోనే వస్తాయి. అన్ని క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్లు అయి ఉంటాయి మ్యాక్సిమం, అక్కడక్కడ చిన్న బిట్స్ ఉండొచ్చు ఎక్కడ లాంగ్వేజీలకు సంబంధించి. అయితే ఒక ఇండియన్ లాంగ్వేజు, ఇంగ్లీష్ పేపరు, 2 లాంగ్వేజ్ పేపర్లు, అలాగే ఆప్షనల్ పేపర్లు 2, ఒక ఎస్ఏ పేపరు, దాంట్లో దేని నుంచైనా క్వశ్చన్ అడుగుతాడు. ఇక జనరల్ స్టడీస్ పేపర్లు ఎన్ని అంటే నాన్న 4,
జాగ్రఫీ మరియు హిస్టరీకి సంబంధించి ఒకటి, పాలిటీకి సంబంధించి ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒకటి, ఎథిక్స్కి సంబంధించి ఒకటి. సో మొత్తం మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉన్నాయంటే నాన్న 9 పేపర్లు అనే ఉన్నాయి. మరి 9 పేపర్లకి సంబంధించి ఎన్నేసి మార్కులు అంటే లాంగ్వేజీ పేపర్లు 2 ఎన్ని మార్కుల కంటే నాన్న 300 మరియు 300 మార్కులకి. ఇక్కడ ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 300 మార్కులకి. అలాగే ఈ మిగిలిన పేపర్లన్నీ ఎన్ని మార్కులకి అంటే 250 మార్కులకి. ఒక్కొక్క పేపరు ఎన్ని మార్కులకి అంటే 250 మార్కులకి. ఒక్కొక్క పేపరు 250 మార్కులకి. సరిపోయింది నాన్న. అయితే ఒక్కొక్క ఎగ్జామ్ ఎన్ని గంటలు జరుగుతుందంటే 3 గంటల పాటు జరుగుతుంది. ఒక్కొక్క ఎగ్జాము ఎన్ని గంటల పాటు జరుగుతుంది అంటే 3 గంటల పాటు. 3 గంటల పాటు ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఈ మిగిలిన 7 పేపర్లకి ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజీ పేపర్లకి తేడా ఏంటి అంటే ఈ 2 పేపర్లు జస్ట్ క్వాలిఫైయర్ పేపర్లు, జస్ట్ క్వాలిఫైయర్స్ మాత్రమే. అంటే వీటిలో 300 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి ఒక్కొక్క పేపర్లో 25% మార్కులు. 25% మార్కులు అంటే ఎన్ని మార్కులు? 75 మార్కులు. అంటే తెలుగు లిటరేచర్ నేను తెలుగు రాశాను అనుకోండి, నేను తెలుగుకి సంబంధించి 75 మార్కులు. ఎన్ని మార్కులకి? 300 మార్కులకి. 300 మార్కులకి సంబంధించి 75 మార్కులు, ఇంగ్లీష్లో కూడా 75 మార్కులు వచ్చేసినాయి అనుకోండి, నేను క్వాలిఫై అయినట్టు. సో ఇక్కడ క్వాలిఫై అయ్యాను కాబట్టి ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఈ పేపర్ల వాల్యుయేషన్ చేయడము అనేది జరుగుతుంది. ఈ 2 క్వాలిఫై అవ్వకుండా వీటిని పరిగణలోకి తీసుకోవడము అనేది జరగదు. సో నాకు ఇక్కడ ఇండియన్ లాంగ్వేజ్ అనేది 75 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 75 మార్కులకి పాస్ మార్కులు అన్నమాట. క్వాలిఫైడ్ పాస్ మార్కులు. ఇప్పుడు ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 300కి 250 మార్కులు వచ్చేసినాయి. మరి అలాగని చెప్పి నాకు ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఈ మార్కులు పరిగణలోకి తీసుకుంటాడా అంటే ఖచ్చితంగా తీసుకోడు. మనకి లాంగ్వేజీల విషయంలో ఎన్ని మార్కులు కావాలి? పాస్ అవ్వడానికి 75 మార్కులు కావాలి. ఆ 75 మార్కులు వచ్చినాయా లేదా అనేదే లెక్క. కానీ నీకు లాంగ్వేజ్లో 250 మార్కులు వచ్చినాయా, 299 మార్కులు వచ్చినాయా అనేది అడగనవసరం. సో ఇక్కడ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టాలి. కానీ ఇంటర్వ్యూ మనకి ఫైనల్ ర్యాంక్కి సంబంధించి ఈ రెండింటినీ తీసుకోడు కాబట్టి ఇవి క్వాలిఫై అయ్యే దృష్టితో వీటి మీద దృష్టి పెడితే మాత్రం చాలు. మరి ఇక్కడ ఈ మిగిలిన 7 పేపర్లు ఉన్నాయి. ఈ 7 పేపర్లు ఏం చేస్తారంటే నాన్న మెరిట్గా తీసుకుంటాడు. అంటే మనకి సివిల్స్ పాస్ అయినప్పుడు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ అని చెప్పి ర్యాంకులు ఇస్తాడు కదా. ఆ ర్యాంకులు ఇచ్చేటప్పుడు ఈ 7 పేపర్ల మార్కుల్ని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలా జరిగేటప్పుడు మనకు ఒక సబ్జెక్టు బాగా ఎక్కువ మార్కులు వచ్చేసినాయి, మిగిలిన సబ్జెక్టు అనేవి ఏవో 10 మార్కులో 20 మార్కులో వచ్చాయనుకుందాం. సో అక్కడ మనం ఒక ర్యాంక్ ఇస్తాడా అంటే ఇవ్వండి నాన్న. ఇక్కడ కూడా పాస్ మార్కులు ఉన్నాయి. ఇక్కడ పాస్ మార్కులు ఎంతంటే ప్రతి పేపర్లోనూ మనకి 25% మార్కులు రావాలి. మనకి ఇక్కడ పేపర్ 1 నుంచి పేపర్ 7 వరకు ఉన్నటువంటి పేపర్లో ఫస్ట్ ఏం చేస్తాడంటే అన్నవాడు ఇక్కడ మనకి పేపర్ ఏ, పేపర్ బికి సంబంధించి చెరో పేపర్లోని 75 మార్కులు వచ్చాయా లేదా అనేది చూస్తాడు. సరే మనకి ఇక్కడ 75 మార్కులు వచ్చేసిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే ఈ 7 పేపర్లని తీసుకొని ప్రతి పేపర్లో 25% మార్కులు వచ్చాయా లేదా ప్రతి పేపర్లో. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఎన్ని మార్కులకి? 250 మార్కులకి. ఈ 250 మార్కుల్లో వాడికి మనం చూసినట్లయితే 25% మార్కులు ప్రతి పేపర్లోనూ. 25% అంటే మేబీ 62.5 మార్కులేమో, మేబీ 62.5 మార్కులు కావచ్చు. ఈ మార్కులు వచ్చినాయా లేదా ప్రతి దాంట్లో 250 మార్కులకు గాను 25% అంటే 10% 50 16.5 మార్క్స్. ఈ 66.5 మార్కులు వచ్చాయా లేదా అని చెప్పి ప్రతి పేపర్లో చూస్తాడు. సో ఇప్పుడు మనకి మిగిలిన అన్ని పేపర్లు వచ్చినాయి, ఒక ఎస్ఐ పేపర్లో 50 మార్కులే వచ్చినాయి అనుకోండి. మనల్ని ఎలా చేస్తారంటే ఖచ్చితంగా ఎలా చేయండి అన్న, ఇక్కడ ప్రతి పేపర్లోనే ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి?
25% మార్కులు వచ్చి ఉండాలి. 20% అంటే ఎంత? 62.5 మార్కులు. ఆ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఈ మార్కులన్నీ కూడా పరిగణలో తీసుకుంటాడు. సరే, మనం ఈ 7 పేపర్లకి సంబంధించి మనకి ఈ అన్నిటిలోని 20% మార్కులు వచ్చేసాయి అనుకుందాం నాన్న. ఇక్కడ కూడా వచ్చేసాయి అనుకుందాం. సో వాడు అప్పుడు ఏం చేస్తాడంటే నాన్న, మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి? 7 పేపర్లు ఉన్నాయి. మొత్తం ఒక్కొక్క పేపర్కి ఎన్ని మార్కులు? 250 మార్కులు. 250 మార్కులు అంటే మొత్తం ఎంత అంటే నాన్న 1750 మార్కులు. ఈ 17 అంటే మొత్తం 7 పేపర్లు, 7 పేపర్లకి సంబంధించి ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు. సో మొత్తం వాడు ఏం చేస్తాడంటే నాన్న 1750 మార్కులు పరిగణలోకి తీసుకుంటాడు. ఈ 1750 మార్కుల్ని పరిగణలోకి తీసుకొని మనల్ని ఏం చేస్తారంటే నాన్న ఇంటర్వ్యూకి, అంటే పర్సనాలిటీ టెస్ట్కి పంపించడము అనేది జరుగుతుంది. సో ఇది మెయిన్స్ పేపర్కి సంబంధించి. ఒకసారి చూడండి నాన్న, మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయంటే 9 పేపర్లు ఉంటాయి. అందులో 2 లాంగ్వేజీ పేపర్లు, ఒకటేమో ఇండియన్ లాంగ్వేజ్, మరొకటేమో ఇంగ్లీషు. అలాగే 2 ఆప్షనల్ పేపర్లు, ఒక ఎస్ఏ పేపరు, 4 జనరల్ స్టడీస్ పేపర్లు. ఇందులో ఈ 2 300 మార్కులు జరుగుతాయి. మిగిలిన పేపర్లన్నీ 250 మార్కులకు జరుగుతాయి. ఇక్కడ ఇవి 2 క్వాలిఫైయర్లు మాత్రమే. అంటే మనం క్వాలిఫై అయితే చాలు, కానీ ఎక్కువ మార్కులు అవసరంలా. కానీ ఇక్కడ మనం క్వాలిఫై అవ్వాలి, ఈ మార్కుల్ని మెరిట్కి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏది? పేపర్ 1 నుంచి పేపర్ 7 వరకు ఉన్నటువంటి మార్కులన్నీ క్వాలిఫైయర్ అవ్వాలి 25% మార్కులతో. అలాగే వాటిని మెరిట్కి కూడా తీసుకుంటాడు. సో ఇక్కడ మొత్తం ఎన్ని మార్కులు అయినాయి? 1750 మార్కులు మెరిట్గా తీసుకున్నాడు అనుకున్నాను. ఇప్పుడు మనల్ని ఇందులో మనకు బాగానే మార్కులు వచ్చినాయి. మనల్ని ఎక్కడ పంపించాడంటే ఇంటర్వ్యూకి పంపించాడు అనుకుందాం. ఇక మనకి ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది. ఇక లాస్ట్గా మిగిలింది ఏంటంటే నాన్న థర్డ్ స్టెప్ ఏంటంటే ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ అనేది ఎన్ని మార్కులకు జరుగుతుందంటే నాన్న 275 మార్కులకు జరుగుతుంది. ఇంటర్వ్యూ 275 మార్కులకు జరుగుతుంది. మనకి ఆల్రెడీ మెయిన్స్లో పేపర్లకి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చినాయి? అక్కడ 1750 మార్కులు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నాన్న 2025 మార్కులు. ఈ 2025 మార్కులకి సంబంధించి ఏంటి? మెయిన్స్కి సంబంధించి 1750 మార్కులు. అలాగే ఇంటర్వ్యూలో వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఎన్ని మార్కులు పెడతాడంటే 275 మార్కులు పెడతాడు. ఆ 275 మార్కులు మొత్తం ఎన్ని మార్కులు అంటే 2025 మార్కులు. ఈ 2025 మార్కులకి మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనే దాన్ని బట్టి మనకేం చేస్తాడంటే నాన్న ఫైనల్ ర్యాంక్ ఇవ్వడము అనేది జరుగుతుంది. మెయిన్స్లో ఉన్నటువంటి 7 పేపర్లో 1750 మార్కులు, ఇంటర్వ్యూలో ఉన్న 275 మార్కులు, 2 కలిపి మొత్తం 2025 మార్కులకి మనకు ఫైనల్ ర్యాంక్ ఇవ్వడము అనేది జరుగుతుంది నాన్న. ఆ ర్యాంక్ను బట్టి మనం ఐఏఎస్ క్యాడర్కి సెలెక్ట్ అయ్యామా, ఐపీఎస్ క్యాడర్కి సెలెక్ట్ అయ్యామా, ఏ క్యాడర్కి సెలెక్ట్ అయ్యామా అనేది మనకు తెలుస్తుంది నాన్న. అది ఇక్కడ ఒక విషయం. సార్ మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉన్నా సరే మనం ఆన్సర్లు అనేవి తెలుగులో రాసుకున్నాం. మరి ఇంటర్వ్యూ పరిస్థితి ఏంటి అంటే ఇంటర్వ్యూలో అక్కడ ఇంటర్వ్యూ బోర్డుకి మనకి సంబంధించి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ని మనం పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు నాన్న. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న ఒక వ్యక్తి, వాడు ఏం చేస్తారంటే ట్రాన్స్లేటరు మనకి సార్ ఈ క్వశ్చన్ అని చెప్పి మనం ట్రాన్స్లేట్ చేస్తాడు. మనం తెలుగులో చెప్పినటువంటి ఆన్సర్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇంగ్లీష్లోనో హిందీలోనో ట్రాన్స్లేట్ చేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి కూడా సంబంధించి ఒక ట్రాన్స్లేటర్ అనేవాడు ఉంటాడు నాన్న. సో అక్కడ కూడా మనం భయపడాల్సింది ఏదీ లేదు. సో ఈ విధంగా ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. మరి ఇంటర్వ్యూకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే నాన్న ఇంటర్వ్యూకి సంబంధించి సబ్జెక్ట్ పరంగానూ అడుగుతారు. ఎక్కువగా నేను విన్న మట్టుకైతే నాకు తెలిసిన మట్టుకు ఒక వ్యక్తి పర్సనాలిటీకి సంబంధించి, ఎందుకంటే ఒక సివిల్ సర్వెంట్ అన్నప్పుడు ఆయన కింద చాలా అసలు నిజానికి భారతదేశంలో ప్రభుత్వం అనేది కూడా సివిల్ సర్వెంట్ల మీదే నిలబడి ఉంటుంది. సో ఆ సివిల్ సర్వెంట్లు అంతలా ఉండాలి అంటే వాళ్ళ పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, రకరకాల విషయాల్లో వాళ్ళ దృక్పథాలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పి అన్నీ తెలుసుకోవడానికి ఏమవుతుందంటే నాన్న వాళ్ళ పర్సనాలిటీని చెక్ చేస్తారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది నాన్న. సో ఇంటర్వ్యూ అనేది ఈ విధంగా జరుగుతుంది. సరే ఇక్కడ ఏమైందనంటే
ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి 4th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది నాన్న. ఫస్ట్ ఏం చెప్పుకున్నాము అంటే మనం అసలు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, 4 వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పుకున్నాం ఇంటర్వ్యూ దాకా వచ్చేసి. ఇక 5th వన్ ఏంటంటే నాన్న, 5th వన్ ఏంటంటే తెలుగు మీడియంలో రాయడం ఎలా, తెలుగు మీడియంలో రాయడం ఎలా, లేదా తెలుగు మీడియం వాళ్ళు అవ్వగలరా లేదా. ఇక్కడ స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే నాన్న, మనకి ప్రిలిమినరీకి సంబంధించి క్వశ్చన్ పేపరు అనేది ఇంగ్లీష్లో ఉంటుంది ఒకటి, 2 వచ్చేసి మెయిన్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ అక్కడ ఆన్సర్లు ఎందులో రాయాలి, తెలుగులో రాయాలి. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనకు ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది మనకి, మనం చెప్పింది వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇంటర్వ్యూలో మనకి బేసిక్, మనం సివిల్స్ పాస్ అవ్వాలి అంటే కనుక మనకి బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉండాలన్న, అంటే అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇంగ్లీష్ అనేది మనకు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సివిల్స్ పాస్ అవ్వచ్చు. అంతేగాని సివిల్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో జరుగుద్ది కాబట్టి అన్నీ ఇంగ్లీష్లో రాయాలి కాబట్టి మన వల్ల అవ్వదేమో అపోహ అయితే ఖచ్చితంగా తప్పు నాన్న. ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వలేరు అనేది చాలా తప్పు నాన్న. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళానికి చెందిన రోనంకి గోపాలకృష్ణ గారు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకులో 2016లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించడం అనేది జరిగింది నాన్న. ఆయన తర్వాత మన నెల్లూరుకి సంబంధించి సబ్ కలెక్టర్గా కూడా పనిచేశారు. ఎవరు అంటే రోనంకి గోపాలకృష్ణ గారు. ఈయన గురించి చెప్పాలంటే ఈయన మనలాంటి ఒక డిఎస్సి ఆస్పిరెంట్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక టీచర్ జాబ్ కొట్టి ఆ టీచర్ జాబ్ నుంచి దాదాపు 9 ఏళ్ల పాటు శ్రమించి ఈ రోనంకి గోపాలకృష్ణ గారు 2016 బ్యాచ్కి చెందిన వ్యక్తి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించడం అనేది జరిగింది. తర్వాత నెల్లూరుకి సబ్ కలెక్టర్గా కూడా చేస్తున్నాను నాన్న ఇప్పుడు. సో ఇక్కడ ఏంటి అని అంటే తెలుగు మీడియం వాళ్ళు అవ్వలేరు అనేది కేవలం అపోహ మాత్రమే. మనకి ఒక స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ వస్తే చాలు. ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవాలా మనం, ఒక మెయిన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని లేదా ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకుంటే చాలు. మన ఆన్సర్లనే ఎందులో రాయాలి, తెలుగులోనే రాయాలి. సో తెలుగు మీడియం వాళ్ళు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వడం కష్టము అనేది అయితేనన్నా చాలా వరకు అపోహ మాత్రమే. మనం కొద్దిగా శ్రమిస్తే పాస్ అవడం అనేది కష్టం కాదు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే రోనంకి గోపాలకృష్ణ గారు, మనకే చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా వ్యక్తి. అయితే దీని తర్వాత వచ్చేసి ఇది తెలుగు మీడియంకి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే నాన్న 6th ఏంటంటే ఏ పుస్తకాలు చదవాలి. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే అసలు ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి ఎక్కువ ఉండేవే అపోహలు. అయితే ఏ పుస్తకాలు చదవాలి అంటే బాబోయ్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా ఎక్కువ పుస్తకాలు చదవాలేమో, కనిపించిన ప్రతి పుస్తకము చదివేయాలేమో, అసలు తినడానికి వాష్రూమ్కి తప్ప గదిలో నుంచి బయటికే రానంతలా చదివేయాలేమో, రోజుకి 20 గంటలు చదివేయాలేమో, ఇవన్నీ నాకు తెలిసి అయితే నాన్న అపోహలు మాత్రమే. అయితే ఇంతసేపు చదవక్కర్లేద్దా అంటే చదవకూడదన్న కాదు. అయితే మరీ ఇంత పెద్దగా రోజుకి 20 గంటలు చదివేయడం, గదిలోంచి బయటికి రాకుండా కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదివేయడం అంటే ఆ స్థాయి అయితే అవసరం లేదు. సో మరి సివిల్స్కి చదవడానికి కూడా కొన్ని ప్రాథమిక బేసిక్గా చదవాల్సినటువంటి పుస్తకాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు, కానీ ఇవే పుస్తకాలు చదవాలి, ఈ పుస్తకాలు చదివితే మనం ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాం అనేది అయితే తప్పు నాన్న, అది ఖచ్చితంగా తప్పు. కాకపోతే కొన్ని బేసిక్ పుస్తకాలు అంటే ఒక 80% సివిల్స్కి సంబంధించి ఒక 80% సిలబస్ని కవర్ చేసే కొన్ని పుస్తకాలు అనేవి ఉన్నాయి. ముందుగా మీరు మైండ్లోంచి ఏం తీసేయాలంటే కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదివేయాలనేది అయితే మాత్రం మైండ్లోంచి తీసేయండి. మనం సివిల్స్ పాస్ అవ్వాలన్నా సరే బేసిక్గా కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు చదివితే చాలు. అవి ఏంటంటే మనం ఎన్సీఈఆర్టీకి సంబంధించి 1st క్లాస్ నుంచి 12th వరకు ఉన్నటువంటి అన్ని టెక్స్ట్ బుక్లు చదవాలి ఎన్సీఈఆర్టీకి సంబంధించి. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లు అంటే ఏంటంటే ఇప్పుడు మన స్టేట్కి సంబంధించి గవర్నమెంట్లో ఉన్న టెక్స్ట్ బుక్లన్నీ
ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లు ఎందుకంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ మన రాష్ట్రానికి చెందిన సంస్థ తయారు చేస్తుంది ఆ టెక్స్ట్ బుక్ల్ని. కానీ కేంద్రీయ పాఠశాలలు అంటే నవోదయ లాంటి పాఠశాలల్లో సెంట్రల్ గవర్నమెంట్ పాఠశాలలు కాబట్టి వాటికి నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ పాఠ్యపుస్తకాలను తయారు చేస్తుంది. ఆ పాఠ్యపుస్తకాలని అంటే 1 to 12th అంటే నవోదయ స్కూల్స్లో చదివే 1 to 12th పాఠ్యపుస్తకాలు అనేవి చదవాలన్నా ఒకసారి మీరు చూసినట్లయితే మీరు వీడియోలో చూసేవన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్లే. ఇవి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లేనన్న. ఈ విధంగా మన టెక్స్ట్ బుక్లు ఎలా ఉన్నాయో వాళ్ళ టెక్స్ట్ బుక్లు కూడా అదే విధంగా ఉంటాయి. సో ఆ టెక్స్ట్ బుక్లు చదవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు అనేవి అయిపోయిన తర్వాత జాగ్రఫీకి సంబంధించి జీసీ లియాంగ్ బుక్ చదవాలన్న. జాగ్రఫీకి సంబంధించి జీసీ లియాంగ్ బుక్ చదవాలి. అలాగే హిస్టరీకి సంబంధించి మనం యాన్షియంట్ హిస్టరీకి అలాగే మిడీవియల్ హిస్టరీకి సంబంధించి తమిళనాడు బోర్డ్ బుక్స్ బాగున్నాయి నాన్న. తమిళనాడు బోర్డు ఇప్పుడు మనకి ఏపీ బోర్డు ఎలా ఉందో అలా తమిళనాడు బోర్డ్ బుక్స్ అనేవి బాగున్నాయి. అలాగే మోడర్న్ హిస్టరీకి సంబంధించి స్పెక్ట్రమ్ బుక్స్ లేదా బిపిన్ చంద్ర బుక్స్ అనేవి బాగున్నాయి నాన్న. అలాగే పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ అలాగే ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ బుక్ బాగుంది. అలాగే మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి నితిన్ సింగారియా బుక్స్. ఇప్పుడు ఏంటంటే నాన్న నేను చెప్పినవి ఏంటంటే ఈ పుస్తకాలు చదివితే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారంటే కాదు నాన్న. కానీ కొన్ని బేసిక్ పుస్తకాలు అన్నమాట. ఎక్కువ మంది ఈ పుస్తకాలు పర్వాలేదు అనేవి బేసిక్ పుస్తకాలు అన్నమాట. ఇప్పుడు ఏ పుస్తకాలు అంటే ఎన్సీఈఆర్టీకి సంబంధించి అంటే నవోదయ స్కూల్స్కి సంబంధించి 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, జోగ్రఫీకి సంబంధించి జీసీ లియాంగ్ బుక్, హిస్టరీకి సంబంధించి యాన్షియంట్ హిస్టరీ మిడీవియల్ హిస్టరీకి సంబంధించి తమిళనాడు బోర్డ్ బుక్స్, అలాగే మోడర్న్ హిస్టరీకి సంబంధించి స్పెక్ట్రమ్ బుక్ లేదా బిపిన్ చంద్ర బుక్, అలాగే పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్, ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ బుక్, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి నితిన్ సింగానియా బుక్స్. ఈ బుక్స్ చదవాలన్న. అయితే మీరు అడగవచ్చు, సార్ ఇవన్నీ బుక్స్ అన్నీ మీరు చెప్తున్నాయి చూస్తుంటే ఇంగ్లీష్లోనే ఉన్నాయి, మరి తెలుగు మీడియంలో మనం ఎట్లా ఆన్సర్ రాస్తాం సార్ అని చెప్పి. అదేంటంటే నాన్న ఒక్కసారి మీరు చూడండి, భారత రాజకీయ వ్యవస్థ ఎం లక్ష్మీకాంత్. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఈ బుక్స్ ప్రధానంగా ఇంగ్లీష్లోనే రాసినా సరే వాటికి సంబంధించిన అనువాద పుస్తకాలు మనకి తెలుగులో కూడా లభిస్తున్నాయి నాన్న. మీరు చూసినట్లయితే ఎం లక్ష్మీకాంత్ భారత రాజకీయ వ్యవస్థ, లక్ష్మీకాంత్ గారికి సంబంధించి పాలిటీ పుస్తకం ఇది. అలాగే మీరు చూసినట్లయితే ఆధునిక ఇక్కడ చెప్పాను చూడండి నాన్న, మోడర్న్ హిస్టరీకి సంబంధించి బిపిన్ చంద్ర బుక్ అని చూడండి, ఆధునిక భారతదేశ చరిత్ర బిపిన్ చంద్ర. సో ఇక్కడ ఏంటంటే నాన్న మనకి దాదాపుగా అన్ని బుక్స్ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయంటే తెలుగు అనేది ఏం చిన్న భాష కాదు, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ పుస్తకాలన్నింటినీ కూడా తెలుగులో కూడా అనువాద కాపీలు అనేవి దొరుకుతున్నాయి. సో నేను ఇప్పుడు చూపించింది ఏంటంటే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్, అలాగే మోడర్న్ హిస్టరీకి సంబంధించి బిపిన్ చంద్ర బుక్. సో మిగిలిన పుస్తకాలు కూడా ప్రస్తుతానికి నాకేదో దొరకలేదు నాన్న, కానీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే మన ఈ పుస్తకాలు తెలుగు పుస్తకం మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ పుస్తకాలు గ్యాదర్ చేసుకోండి, తెలుగులో ప్రిపేర్ అవుతామంటే తెలుగులో పుస్తకాలు ప్రిపేర్ చేసుకోండి. అంతేగాని తెలుగు మీడియం వాళ్ళకి అవ్వదేమో, ఎక్కువ పుస్తకాలు చదవాలేమో అనే అపోహలు అయితే మాత్రం తీసి పక్కన పెట్టాను నాన్న, అది ఖచ్చితంగా అపోహ మాత్రమే. అయితే తర్వాత వచ్చేసి 5th క్వశ్చన్ అయిపోయింది, ఏ పుస్తకాలు చదవాలి అనే దానికి మనకి ఒక సొల్యూషన్ వచ్చింది నాన్న. ఇక లాస్ట్ ఇది ఏంది అని అంటే కోచింగ్కి
వెళ్ళాలా? కోచింగ్కి వెళ్ళాలా అంటే ఏంటంటే నాన్న, సార్ మాకు చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ అనేది బాగుంది, అంటే అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఫౌండేషన్ అనేది బాగుంది, అలాగే మాకు ఫౌండేషన్ అనేది బాగుంది, అలాగే సివిల్స్కి సంబంధించి మమ్మల్ని గైడ్ చేయడానికి మాకు పర్సనల్ మెంటర్ అనే ఆయన ఉన్నారు. అంటే ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ పుస్తకం ప్రిపేర్ అవ్వాలి, మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇలాంటివన్నీ చెప్పడానికి మాకు పర్సనల్ మెంటర్ కూడా ఆల్రెడీ సివిల్స్కి సంబంధించి ఏదైనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కానీ, లేదా ఆల్రెడీ సివిల్స్ పాస్ అయిన ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేదా మరెవరైనా కానీ, ఇలాంటి వాళ్ళు లేదా సీనియర్లు కానీ మాకు ఫౌండేషన్ ఉంది, మాకు మెంటర్ ఉంది అన్నప్పుడు కోచింగ్ అయితే అవసరం లేదు నాన్న. కానీ సార్ మాకు ఫౌండేషన్ లేదు, మాకు గైడ్ చేయడానికి మాకు మెంటర్ కూడా ఎవరు లేరు అన్నప్పుడు ఏమవుద్దంటే మీకు ఖచ్చితంగా కోచింగ్ కావాలన్న. మరి కోచింగ్ గురించి నేను చెప్పే మాట ఏంటంటే, అది సివిల్స్ అని కాదు, అది ఏ ఎగ్జామ్ అయినా సరే కోచింగ్ అనేది గేమ్ చేంజర్ అయితే ఖచ్చితంగా కాదు నాన్న. కోచింగ్ గేమ్ చేంజర్ కాదు. జస్ట్ ఏం చదవాలి, ఎలా చదివితే మార్కులు వస్తాయి, ఇలాంటి వాటికి మనకి గైడెన్స్ ఇవ్వడానికి కోచింగ్ తప్పితే ఇప్పుడు అంతెందుకు, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇవ్వదు. మీరు మా దగ్గర జాయిన్ అయితే మీకు ఒక ఉద్యోగం వచ్చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఏ కోచింగ్ సెంటర్ అని రాసిస్తుందా? ఏ కోచింగ్ సెంటర్ ఇవ్వదు అలా. ఎందుకనంటే వాళ్ళు మనల్ని గైడ్ చేసి ఏం చదవాలి, ఎలా చదవాలి, మనకి ఫౌండేషన్ లేకపోతే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవన్నీ ఒక ఫౌండేషన్ వేయడానికి వీటికి కోచింగ్ సెంటర్ ఉపయోగపడుద్దే కానీ ఏ కోచింగ్ సెంటర్ కూడా నువ్వు చదవకపోయినా పర్లేదు మా దగ్గర జాయిన్ అయితే నీకు ఐఏఎస్ పోస్ట్ ఇప్పిస్తాము, ఐపీఎస్ ఇప్పిస్తామని చెప్పదు కదా నాన్న. అది ఏ కాంపిటేటివ్ అయినా, అది ఏఎల్పి కావచ్చు, టెక్నికల్ కావచ్చు, లేదా మనకి కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, టీచర్ జాబ్ లాంటివి కావచ్చు, ఏదైనా సరే కోచింగ్ సెంటర్ అనేది నాట్ ఏ గేమ్ చేంజర్. అది గేమ్ చేంజర్ కాదు. జస్ట్ మనకి గైడెన్స్ ఇచ్చి ఏం చదవాలి ఏంటనేవి, అలాగే మనం చదువుకున్న ఫౌండేషన్లో చదువుకున్నవన్నీ మళ్ళీ మనకి తిరిగి గుర్తు చేయడానికి కోచింగ్లు అనేవి ఉపయోగపడతాయి అంతే, గైడెన్స్గా. అంతేగాని కోచింగ్కి వెళ్ళాలా లేదా అనేది ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకున్నాను. మీకు ఫౌండేషన్ ఉంది, గైడెన్స్ ఇచ్చే మెంటర్ ఉన్నారు అన్నప్పుడు కోచింగ్ అవసరం లేదు. కానీ మీకు ఫౌండేషన్ లేదు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే మీరు కోచింగ్కి అయితే వెళ్ళాలన్న. ఇది సివిల్స్కి సంబంధించి. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ వీడియోకి సంబంధించి నేను చెప్పిన ప్రధానమైనటువంటి విషయాలు ఏంటి అని ఒకసారి మళ్ళీ నేను రివీల్ చేస్తే కనుక, ఏ ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ లేదా ఐపీఎస్ అనే సివిల్ సర్వెంట్ అవుతామో అని చెప్పాను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, ఏజ్ క్వాలిఫికేషన్ చెప్పాను, అలాగే దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని చెప్పి ఏ ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి, సిలబస్ ఏంటి, అలాగే మనకి ఫైనల్ మెరిట్కి ఏ పేపర్ని పరిగణలోకి తీసుకుంటాడు, తెలుగు మీడియంకి సంబంధించి తెలుగు అనేది మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, మనకున్న అపోహలేంటి, బేసిక్గా ఏ పుస్తకాలు చదవాలి అని చెప్పాను, అలాగే కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనేది కూడా చెప్పాను అన్న. ఇప్పుడు అయితే ఈ 2 గంటల వీడియోలోనే 1 గంటన్నర వీడియోలో ఇదంతా సివిల్స్ గురించి అంతా చెప్పేశానంటే చెప్పలేదు. ఇంకా నేనే చెప్తున్నాగా, చెప్పాల్సినవి చాలా మిగిలి ఉన్నాయి, ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి కూడా చాలామందికి. కాకపోతే ఏంటంటే అస్సలు సివిల్స్ గురించి అస్సలు తెలియని వాళ్ళకి, అంటే సివిల్స్ అంటే ఇంకేదో ఏవేవో ఎగ్జామ్స్ ఉంటాయి, ఏవేవో బుక్స్ చదివాలి, ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతేనాన్న. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే మన రాధారామ్ ఎడ్యుకేషన్స్ అనేది పూర్ స్టూడెంట్స్కి సంబంధించి పెట్టిన యూట్యూబ్ ఛానల్ కాబట్టి పూర్ స్టూడెంట్స్ మొత్తం అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఇంకా మీకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.